ఒక్కసారి చదివి ట్రాన్స్లేషన్ చదివి తర్వాత పర్పస్ చదివి మనం దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను ఒకసారి శ్లోకం చదువుతాను, నాతో పాటు చదవండి. భగవద్గీత 2.1 నత్వైవం జాతునాశం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయం అధమః పరం. దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవర్ చెప్పండి, నెవర్ దేర్ వాజ్ ఏ నెవర్ was there a time when I did not exist, nor you, nor all the things, nor in the future shall any one of cease to be. నాకు అర్థం ఏంటంటే దేవాదేవుడు చెప్తున్నారు. మనం గత శ్లోకం కనుక చూసినట్టయితే ఆ శ్లోకం మీకు గుర్తుందండి. ఫస్ట్ లైన్ చర్చించామా? అశోచోనన్య శోచస్వం ప్రజ్ఞాభారాంశ భాసిసే గతాసు నగతాసుంశ నాదు శోచంతి పండిత అని మనం చర్చించామా? అంటే ఓ అర్జున, దేని గురించి అయితే శోకించొద్దో దాని గురించి శోకిస్తున్నావు అని మనం చూసాం. అది అవసరం. దేని గురించి అయితే శోకించొద్దో దాని గురించి శోకించు అని చెప్పడం జరిగింది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఎవరి అంటే మన జీవితంలో కూడా దేని గురించి అయితే శోకించాలో దాని గురించి శోకించామండి. ఏవి ఎగ్జాంపుల్ తీసుకుని గుర్తున్నాయా? ఎవరో తిట్టారనుకోండి, దాని గురించి మనం శోకించు ఉండిపోతుంటాం. ఇంకా డ్రెస్ బాగలేదు, మనము నేను చెప్పాను రోటీకి కూడా మకాన్, మనం మూడు ఇంపార్టెంట్. కానీ మనం మంచిగా చొక్కా కొనుక్కొని వేసుకుంటాం. బాగలేదు అన్నాడు అనుకోండి కదా, అది మనం మూలను పెట్టేస్తాం. మనకి ఇష్టం ఉందా లేదా కాదు, మనం మూలను పెట్టేస్తుంటాం. నిజం చెప్పండి, చలికాలం కదా, చలికాలం బయటికి వెళ్ళేటప్పుడు మనకి వెచ్చదనం ఉండడానికి మన బొత్తలు లాంటిది కప్పుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది. అవును, కప్పుకొని ఎంత పడేవారు? సబ్సే పడారో క్యా కहेंगे लोग. అంత పెద్ద రోగం ఏంటంటే ఎవరేమనుకుంటారు. మనం చలి పెడుతున్నా కూడా చాలా పోజిస్తారు, మంచి నడుపుతున్నా ఏం లేదంటే బాగా లోపల చలి పెడతా ఉంటుంది, తొంగిపోతూ ఉంటాడు. కానీ బయట వచ్చేసరికి స్మైల్ తీసుకుంటే ఇలా ఉంటాం, అంటే యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే బయటి వాళ్ళకి ఏదో గొప్ప చెప్పుకోవడానికి ఇలా యాక్టింగ్ చేయడం అనేది చూస్తుంటాం. అంటే ప్రతి నిత్యం అండి మనం దేని గురించి అయితే శోకించాలో దాని గురించి శోకించాము. మీరు చూడండి, మీ జీవితంలోనే మనము ఉదయం నుంచి సాయంకాలం పడుకునేంత వరకు మనం ఏమేమి చేస్తాం, ఎక్కడ సమయం వృధా చేస్తున్నాం అని చూసినట్టయితే మన గురించి, ఈ శరీరం గురించి మనం సమయం ఎక్కువ వేస్ట్ చేయడం అనేది చూస్తుంటాం అన్నమాట. అలా డెడ్ బాడీకి డెకరేషన్ చేయడం మంచిదే అండి. డెడ్ బాడీకి వాళ్ళు డెకరేషన్ చేశారనుకోండి ఏమంటాము, వీడు పిచ్చివాడు అంటాం అన్నమాట. మనము డెడ్ బాడీకి లైవ్ బాడీకి తేడా ఏంటంటే, డెడ్ బాడీలో ఆత్మ ఉండదు, కానీ లైవ్ బాడీలో ఆత్మ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పండి, డెడ్ బాడీకి డెకరేషన్ చేయడం వేస్ట్ అని చెప్తున్నారు. మనం డెడ్ బాడీకి డెకరేషన్ చేయాలా? మరి ఎవరికి డెకరేషన్ చేయాలి? మనము కార్ డ్రైవర్ ఉన్నారండి, కార్ డ్రైవర్ ఉన్నారు అండ్ కార్ ఉంది. కార్కి పెట్రోల్ పోసాం, డ్రైవర్కి భోజనం పెట్టలేదనుకోండి, నడుపుతాడండి కారు? ఎంతసేపు నడుపుతాడు? తర్వాత ఏదో వచ్చి దెబ్బ కొట్టేస్తారు అని యాక్సిడెంట్ అంటాం. అలా మనం కూడా ప్రతినిత్యం ఏం చేస్తున్నామంటే దేని గురించి అయితే శోకించాలో దాని గురించి మనము శోకించట్లేదు. ఇది అర్జునుడికి చెప్పాడు అంటే లేదని, అర్జునుడు మాత్రమే మనకు కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు ఉదయం నుంచి చూడండి సాయంకాలం వరకు ఏ పని చేసినా మనము ఈ శరీరాన్ని చేయడం అనేది చూస్తుంటాం. మార్నింగ్ లేవగానే మనకి ఏముంటుందండి, ప్రభుజీకి మాతాజీ ఏం పెడుతుందా అని మాతాజీకి వచ్చిందా, మార్నింగ్ ఏమో ఇవాళ కూడా ఉంటే చేయాలా, చలికాలం కూడా లేవబుద్ధి కదా వరకు, కానీ అయినా లేచి ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి కట్టాలి. ఫస్ట్ లేవగానే మనకి ఏం చూపిస్తామంటే ఏముండాలి, మా ఆవిడ ఏం పెడుతుంది ఏం తినాలి, ఇంద్రేమో. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు
జరుగుతుంది తెలుసా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా మామూలు డ్రెస్ వేసుకొని వెళ్తారు ఎక్కడన్నా, బెస్ట్ అల్మార్లో బెస్ట్ డ్రెస్ తీసి వేసుకొని వెళ్తాం. ఎలా వెళ్తామంటే ఫంక్షన్లో ఎవరైనా నన్నే చూడాలని వెళ్తాం. అందరూ అలానే వస్తారు తెలుసా? ఎవ్వరు ఇవ్వకపోతే మనమే అడుగుతాం, నా డ్రెస్ బాగుందా, నా డ్రెస్ బాగుందా, మనం ఇదే అడుగుతాం అనమాట. అలా మనం శోకించడము దాని గురించి శోకిస్తూ ఉంటాం. అంటే ఇంద్రియభోగ వైపు మనము శోకించడం అనేది చూస్తుంటాం. నేను చెప్పాను కదా, సబ్సే బడారో క్యా క్యాంగే, ఎవరేమనుకుంటారో అని మన జీవితం వృధా చేసుకుంటామండి. జీవితాన్ని వృధా చేసుకుంటాం. కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తానండి. అర్జునుడికి దేని గురించి శోకించొద్దని చెప్తున్నాడంటే ఇక్కడ చెప్తున్నారు, దేని గురించి శోకించొద్దు. నత్వయేవం జాతనాశం నత్వం నేమే జనాధిప అని చెప్తున్నారు. అంటే నువ్వు దేని గురించి అయితే శోకించదు, దాని గురించి శోకిస్తున్నావు అర్జున. అర్జునుడికి బాధ ఏంటండి? యుద్ధం చేస్తే నేను ఎందుకు యుద్ధం చేయాలి అని అడిగాడు. యుద్ధం ఎందుకు చేయాలి? నేను మా భీష్మ మహాపితాని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని చంపొచ్చా అండి? చంపొచ్చా? చంపకూడదు. చంపితే అతను ఏమనుకుంటున్నాడంటే చనిపోతాడు అనుకుంటున్నాడు. కానీ శోకించకును, శోకించకు. ఎందుకు శోకించద్దు అంటే నత్వయేవం జాతనాశం నత్వం నేమే జనాధిప నా చైవన భవిష్యామహ. అంటే వాళ్ళు ఇప్పుడున్నారు, గతంలో కూడా ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. ఫ్యూచర్లో కూడా ఉంటారు అని చెప్తున్నారు. ఉదాహరణకి మనం ఎవరైనా వ్యక్తి వచ్చారనుకోండి, వ్యక్తి మనతో ఉన్నంత వరకు మనం ఏమనుకుంటాం, మనతో ఉన్నాడు, శరీరం వదిలేగానే చనిపోయాడు, లేడు అని అనుకుంటాం. లేడు అని అనుకోకు. గతంలో కూడా ఉన్నావు, ఇప్పుడు కూడా ఉంటావు, ఫ్యూచర్లో కూడా ఉన్నావు అని చెప్తున్నావు. ఎగ్జాంపుల్ ఏంటంటే బర్త్డే అని సెలబ్రేట్ చేస్తాం, పుట్టినరోజు అని సెలబ్రేట్ చేస్తాం. పుట్టినప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటాం అనమాట. అబ్బాయి పుట్టాడు అంటున్నాం. అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? సరే అనొచ్చు, తల్లి గర్భంలో నుంచి వచ్చారనొచ్చు. తల్లి గర్భంలో ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి గర్భం నుంచి ఎక్కడికి వచ్చారు? అవునా? తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చారు? చాలా మంది అనుకుంటారు స్త్రీ పురుషులు సంబంధించడం వల్ల వచ్చారు, అండం వల్ల వచ్చారని చెప్తుంటారు. ఒకసారి ఆశ్చర్యపోయాను. మా మిస్సెస్కి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు హార్ట్ బీట్ లేదు, అది జస్ట్ డెడ్ అని చెప్పారు అనమాట. హార్ట్ బీట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్థమైందా? ప్రాణం వచ్చింది కదా, ఎక్కడికి నుంచి వచ్చింది? అండం ఉండగానే రాదండి. మనం ఏమనుకుంటామంటే కలయిక వల్ల పుట్టుక వచ్చిందని చెప్తున్నాం. కలయిక వల్ల అక్కడ ఏర్పడింది, అండం అనేది ఏర్పడింది. కానీ అందులో జీవం ఎలా వచ్చింది? జీవం ఎలా వచ్చింది? సరే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం అంటుంటాం చాలా సైన్స్ అడ్వాన్స్ సైన్స్ అని చెప్తున్నాం కదా. బాడీలో ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు, నేను చెప్పింది కాదు, ఒక సైంటిస్ట్ ఏమని చెప్తున్నాడంటే బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ సమ్ కెమికల్స్. మీరు టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళండి, మీ బాడీలో ఈ కెమికల్స్ తక్కువ ఉన్నాయి, ఇది తక్కువ ఉన్నాయి చెప్పి టెస్ట్ చేస్తారు, అవునా? దాని కాస్ట్ అంట అప్పట్లో సైంటిస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ ఉంటాయంట. సరే ఇప్పుడు రేట్లు పెరిగినాయి, 500 రూపీస్ అనుకుందాం, లేదా 1000 రూపీస్ అనుకుందాం. 1000 రూపీస్ అనుకుందాం. ఏదన్నా కార్లో కాస్ట్లీ కార్, బెంజ్ కార్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఆడి కార్ ఎంత ఉంటుంది? ఓకే 1 crore అనుకుందాం. ఆడి కార్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయితే ఈ బాడీ ఏమో 200 రూపాయలు కెమికల్, లేదా 500 రూపాయలు కెమికల్, కార్ ఏమో 1 కోటి రూపాయలు. ఎవరిని మనము ఫస్ట్ రిపేరింగ్ సెంటర్ తీసుకెళ్తాం? కార్ని గ్యారేజ్కి తీసుకెళ్తామా, మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తామా? మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తాం, ఎందుకంటే అది ముఖ్యమైనది. ఇక్కడ అర్జునుడు బాధపడుతున్నాడు ఏమని అంటే, నీకు చంపేస్తే చనిపోతాడు కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నాడు కదా, నా బంధుమిత్రులను ఎలా చంపాలి అని శోభిస్తున్నావు. అశుచోనన్య శోచస్సు ప్రజ్ఞావాదం క్షమాసేవు, ప్రజ్ఞలాగా నువ్వు మాట్లాడావు. ఏమని? నేను చంపేస్తే చనిపోతాడని చెప్తున్నావు, కానీ నువ్వు చంపుదే చనిపోడు. గతంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు అని చెప్తున్నారు. నేను చెప్పాను కదండి, ఒక లైవ్ పర్సన్కి డెడ్ పర్సన్కి తేడా ఏంటి అంటే, నేను మా నాన్న శరీరం వదిలేసినప్పుడు మా నాన్న చెప్తున్నా, మా నాన్న లేడు అని చెప్తున్నా. మా నాన్న
లేడు అని చెప్తున్నా. అన్ని రోజులు నేను ప్రేమించిన శరీరం మా నాన్న అక్కడే ఉన్నాడు కదండి, కానీ లేరు అని చెప్తున్నా. ఎవరు లేరని చెప్తున్నా? ఆత్మ లేదు. మా నాన్న శరీరం వదిలి వెళ్ళిపోయారు అని చెప్తున్నా. ఏడికి వెళ్ళిపోయారు? మీరు వింటారో లేదో స్వర్గస్థులైనని చెప్తాము, అవునా? సద్గతి పొందారని చెప్తుంటాము, అలా చెప్తుంటాం. భగవద్ధామానికి వెళ్ళిపోయారని చెప్తున్నాం, అవునా? వెళ్ళిపోయిన తర్వాత తను ఉంటాడు కదండి, ఉంటాడా లేదా? గతంలో కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి శరీరంకి రావడం జరిగింది. ఈ శరీరంలో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత శరీరం పొందిన తర్వాత కూడా ఉంటారు. ఉదాహరణకి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారండి. ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బెంగళూరు నుంచి వస్తుంది ట్రైన్. అది ఢిల్లీ వరకు వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? ఢిల్లీ వరకు వెళ్తుంది. మీరు బెంగళూరు నుంచి వస్తున్న ట్రైన్ మీరు ఎక్కడ ఎక్కారంటే హైదరాబాద్లో ఎక్కారు. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారు. ఎక్కి అతను ట్రైన్లో చాలా సేపు నుంచి ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇప్పుడే వచ్చాడు అనుకుంటాడు, అవునా? ఇప్పుడే వచ్చాడు. తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళే ట్రైన్ మధ్యలో తను దిగిపోయాడు. మథురాలో బృందావనం దగ్గర దిగిపోయాడు. దిగిపోగానే ఆ వ్యక్తి వచ్చాడు, తర్వాత చనిపోయాడని చెప్పవచ్చమా? లేదండి, తర్వాత మళ్ళా జీవిస్తున్నాడు. అలాగే మనం కూడా ఈ శరీరంలోకి రావడం జరిగింది. ఈ శరీరం వదిలి మళ్ళీ వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినంత మాత్రాన, ఈ శరీరం చనిపోయినంత మాత్రాన ఆత్మ చావదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. గతంలో ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము, తర్వాత కూడా ఉంటామని చెప్పడం అనేది జరిగింది. కొద్దిగా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, స్టోరీ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు అర్థమైంది కదా? మన గమ్యస్థానానికి రాగానే మనం దిగి వెళ్ళిపోతాం. దిగినంత మాత్రం మనం చనిపోయినట్టు కాదు. ఈ శరీరం కూడా మనం పడిపోయిన తర్వాత ఇంకో శరీరాన్ని పొందడం అనేది చూస్తుంటాం. మీరు అనొచ్చు, ప్రభు నేను చూడలేదు కదా, అవునా? మీరు అనొచ్చు, ఎలా ప్రభు నేను చూడలేదు కదా అంటారు. మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కానీ ఎవరు? మీ అబ్బాయి, అవునా? చిన్నవాడు ఇప్పుడు ఎంత ఉండేమవుతుంది? ఇంతే ఉండే కదా. ఫోటో అప్పుడు ఇప్పుడు మ్యాచ్ అవుతుందా? కాదు కదా. మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి కాదు మహేష్, అవునా కదా? మారిపోయింది. శరీరంలో అణువు ఒక్కటి కాదండి, ప్రతి ఒక్క అణువు చేంజ్ అయిపోతుంది. మీరు బ్లడ్ టెస్ట్ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్ళండి, బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బ్లడ్ డొనేషన్ చేసిన డాక్టర్ ఏం చెప్తారు? 3 months మళ్ళీ వచ్చేస్తుంది చెప్తారు, అవునా? వచ్చేసింది. ప్రతి అణువు చేంజ్ అవుతుంది, అన్ని అణువులు చేంజ్ అవుతున్నాయి, కానీ చేంజ్ కాని వ్యక్తి ఒకడు ఉన్నాడు, అదే ఆత్మ. అలానే ఈ శరీరం వదిలిన తర్వాత ఇంకో శరీరం వెళ్ళిపోతుంది. మీరు అనొచ్చు, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు ఎప్పుడైనా భయంతో ఉలికిపడి లేచారు? ఎప్పుడన్నా హ్యాండ్ రేస్ లేచారు కదా, భయపడ్డారు కదా. ఎందుకు భయపడ్డారు? కళ్ళలో పులి వచ్చింది, మన వెంబడి ఎప్పుడో ఇలా రాగా లేదు, అరే నిద్ర లేచాము రా, నిజంగా పులి రాలేదు అనుకుంటున్నాం, అవునా? అక్కడ ఎప్పుడు వెళ్ళారు? అడవికి వెళ్ళారు, ఏదో యాక్సిడెంట్ అయింది అని వెళ్ళారు కదా. ఎవరు వెళ్ళారండి? అంగీకరిస్తారా? ఆత్మ అప్పుడు కూడా ఉంది, నిద్ర లేచినప్పుడు కూడా ఉంది. పడుకున్నప్పుడు మనకి జ్ఞాపకంలో లేదంటే, చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి జ్ఞాపకం అంటూ ఉంటుంది, కానీ శరీరంలో అది ఉంది, తర్వాత కూడా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? క్లియర్? అండ్ ఇక్కడ కొంతమంది, మీరు ఎప్పుడైనా విన్నారో లేదు, కొన్ని ఫిలాసఫీస్ ఉంటాయి. మీరు మీ జీవిత లక్ష్యం ఏంటి అంటే దేవాది దేవుల్లో కలిసిపోవాలి అంటారు. విన్నారా? జీవిత లక్ష్యం అండి మనం దేవాదేవులు కలిసిపోవాలి అంటుంటాం. దేవాదేవుడు ఇక్కడ ఏం చెప్పారు? నువ్వు ఇక్కడ ఉన్న రాజులు, నేను ప్రతినిత్యం ఉన్నాము, గతంలో కూడా ఉంటే ఇప్పుడు కూడా ఉంటున్నాము, అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటున్నాము అని చెప్పి. అంటే కలిసిపోతే ఎలా ఉంటామండి? మనం ఉంటామా అంటే దాని అర్థం కలిసిపోతున్నామా? దేవదేవుడు అందరూ, కొంతమంది మాయావతి ఫిలాసఫీ అంటారు, వాళ్ళు ఏమో చెప్తారంటే నువ్వు కూడా దేవుడు, నేను కూడా దేవుడు. మనం ఏంటంటే ఇక్కడ మాయలో పడిపోయి ఇక్కడ వచ్చాము, తర్వాత మళ్ళీ కూడా దేవుడు అయిపోతాం అంటారు. దేవుడు అయిపోతాం.
వినడానికి బాగుంది, అవునా? అరే మనం కూడా దేవుడు అయిపోతామంట అని వినడానికి బాగుంది. కానీ ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది, అవునా? ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది. ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాం. సరే, నువ్వు దేవుడైతే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? వాళ్ళు ఏం చెప్తారంటే మాయ ప్రభావం వల్ల వచ్చాను. మాయ దేవుడిని ప్రభావితం చేస్తే మాయ గొప్పదా దేవుడు గొప్ప? దేవుడు గొప్ప. మాయ దేవుడిని ప్రభావితం చేసేసింది. మాయ గొప్పది. మాయ గొప్పతే మాయ దేవుడు నువ్వైతే దేవుడు అర్థం రాజీ. మనము దేవుళ్ళు ఎప్పుడు కలిసిపోమండి. అందరూ అనుకుంటారు దేవుళ్ళు కలిసిపోతాం. కొంతమంది ఫిలాసఫీ చెప్తారు ఏమని అంటే, ఒక పక్షి ఉంది, చిలక ఏ కలర్ ఉంటుందండి? గ్రీన్. ప్యారెట్ ఏ కలర్ ఉంటుంది? గ్రీనేనా? నేను వేరే కలర్ కూడా చూస్తాను, కానీ మెజారిటీ ప్యారెట్ కలర్స్ ఆర్ గ్రీన్. ఆ చిలక వెళ్ళి చెట్టులోకి వెళ్ళిపోయింది. అంటే చెట్టులో లీనమైపోయిందా? చెట్టులో లీనమైపోయింది కదా. రెండు గ్రీన్ ఉన్నాయి కదండి, చెట్టులో లీనమైపోయింది, అవును? చెట్టు ఉంది, చిలుక కూడా ఉంది. కానీ మనం సూక్ష్మంగా చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకి శిలప్రభుత్వ వారు భాష్యంలో చెప్పడం అనేది జరిగింది. మనం కొద్దిగా డ్రై ఫిలాసఫీలో ఉన్నామనుకోండి, మనకు అర్థం కాదు. మనం దేవాదేవుడు చెప్పారు. చాలామంది ఏమంటారంటే బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోవాలి అంటారు. మనం చనిపోయినప్పుడు మనం ఏంటుంటాం? రిప్ అని రాస్తారు. మీరు ఏదైనా రిప్ అంటే ఏంద్రా అనుకున్నాను. రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అంట. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఏంటంటే అది బ్రహ్మజ్యోతిలో వెళ్ళడం అనమాట. చాలామంది కోరిక ఉంటుంది బ్రహ్మజ్యోతిలో వెళ్ళిపోయి శాంతి 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 ఉండాలని అనుకుంటారు. అదే అల్టిమేట్ అయితే దేవదేవుడు భగవద్గీతలో చెప్పారు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తన అర్జున మాము పేరు మౌతేయ పునర్జన్మన విద్యతే అని చెప్పారు. ఆ బ్రహ్మ భువనాలోక, బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు ఎక్కడున్నా కూడా మళ్ళా జన్మ తీసుకుంటామని చెప్పారు. జన్మ తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. అంటే దేవుడు కలిసిపోతామండి, మనం కలిసిపోం. ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు. భగవద్గీత చెప్పింది ఎవరండి? దేవుడు. దేవుడికి మనకు తేడా తెలుసా అండి? దేవుడికి మనకు తేడా తెలుసా? తెలుసా ఏంటండి దేవుడికి మనకు తేడా? అన్ని అది వెరీ నైస్. అన్ని జన్మలు గుర్తుంటాయి. ఇంకా అనంత ఎస్, ఇంకా షడైశ్వర్యాల్లో పూర్తి ఉన్న వ్యక్తిని భగవాన్ అంటాం. మనం లాస్ట్ చాలాసేపు చర్చించాం. ఇంకా 6 అప్లయన్సెస్ అనుకోండి షడైశ్వర్యాలు. సో భగవంతుడికి మనకు తేడా తెలుసా అండి? మనకి తెలియట్లేదు. మీరు అనొచ్చు కదా, మీరు అనొచ్చు ప్రభు నేను కూడా గతంలో ఉన్నా, ఇప్పుడున్నా, ఫ్యూచర్లో ఉంటా అని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ నాకెందుకు తెలియట్లేదు? గత జన్మ ఏం తీసుకున్నా నీకు గుర్తుందా? లేదు. మరి మనకి గుర్తులేదు, దేవుడు గుర్తుంది. బికాస్ వీఆర్ కండిషన్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. కండిషన్ అంటే ఏంటంటే మనకి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉన్నాయి. ఒప్పుకుంటారా? ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉన్నాయి. పరిపూర్ణమైన ఇంద్రియాలు మనకి లేవు. ఇంకా ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, ఇల్యూజన్, మోసపోయే అవకాశం ఉంది. మనకి చీటింగ్ ప్రొపెన్సిటీ, మోసం చేసే ప్రవృత్తి ఉంది. టెండెన్సీ టు కమిట్ మిస్టేక్స్. వి హావ్ దిస్ 4 ప్రాబ్లమ్స్. మనిషి కండిషన్ కావడం వలన 4 ప్రాబ్లమ్స్లో ఉండిపోతారు. ఉదాహరణకి మీకు చెప్తాడు కదా, ఒక జంతువుకి ఏదైనా బిస్కెట్ లేదా చాక్లెట్స్ పెట్టేసి ఇలా తీసుకొని వెళ్ళిపోయి వలలో పడేస్తారు. చూసారా మీరు? చూసారు. మిమ్మల్ని అలానే పడేసి వెళ్తారా? మరి జంతువు ఏం చెప్తుందండి? దట్ ఈస్ కండిషన్. అది అన్నమయ్య కోశలో ఉంటుంది అనమాట. అన్నం ఇస్తే చాలా దానికి వెళ్ళిపోతుంది. జంతువుని పట్టుకోవాలనుకోండి, వేటగాడు ఏదైతే ఇంద్రియ బలం, దానికి ఇంద్రియ లోపం ఉంటుందో దాన్ని పట్టుకుంటాడు. జింకకి వినడం అంటే చాలా ఇష్టం అంట. వేటగాడు ఏం చేస్తాడో తెలుసా? నాకు ఏం భోజనం పెట్టాడు, నాకు మంచిగా వేలు వాయిస్తాడు అనమాట. అది మనిషితో వచ్చేస్తుంది. ఇలా వచ్చి వేరెక్కడ వాయిస్తున్న ఉండిపోతుంది, మన పక్క నుంచి పట్టేసుకుని వెళ్ళిపోతుంది. అలా మనకి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దానికి మీరు అనొచ్చు, ప్రభు నాకు మంచి సెన్సెస్ ఉన్నాయి ప్రభు, నాకు అంతా ఎక్కడ ఏమైందో తెలుసా ప్రభు అని అనొచ్చు.
మీకు వెనకాల ఏమవుతుందో తెలుసా? నా వెనకాల మీకు తెలుసు, నాకు తెలుసా? నా వెనకాల ఎవరైనా వచ్చారనుకోండి, ఇలా రివాల్వర్ పట్టుకొని వచ్చారనుకోండి, నాకు తెలుసా? తెలియదు. ఇంపర్ఫెక్ట్ సెన్సర్స్ నేను ఓన్లీ కేవలం ఇక్కడనే చూడగలుగుతాను, వెనకాల చూడలేదు. అండ్ ఇంకోటి గద్ద కొన్ని కిలోమీటర్ల నుంచి ఇలా చూసి ఏది కావాలో పట్టుకొని వెళ్ళిపోతుంది. మన కిలోమీటర్ల నుంచి కనబడుతుంది, మనకి కనబడదు. మనము ఎండలో ఎర్రటి ఎండలో రోడ్డు మీద వెళ్తుంటే నీళ్ళు ఉన్నాడు కనబడుతుంది తెలుసా? వాటర్ ఉన్నాయండి. మనకి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉన్నాయి. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ తోటి పర్ఫెక్ట్ చూడలేము. ఈ ఆత్మ వచ్చేసి చాలా పర్ఫెక్ట్. అలాంటి ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చూడొచ్చు చూడలేదు. చీమ తెలుసా అండి? మీరు వెళ్ళి ఇలా నడిచి తొక్కబోతుంటే నాకు అనిపిస్తుందా? మంచిగా నేను మా భార్య పిల్లలతో మంచిగా వెళ్ళాలా, రెస్టారెంట్ వెళ్ళి న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. మంచిగా వెళ్తుంటారు చీమలు. మనం వెళ్ళి కాలు పెట్టి తొక్కేస్తే చనిపోయింది. ఎందుకు? నాకు కనబడలేదు. అరే ఇంత పెద్ద మనిషి కనబడతలేదా? కనబడుతుంది లేదా? మనకు కనబడుతుందండి. నాకు కనబడుతుందా? కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి తెలుసా? మనకి హ్యూమన్ క్యాన్ ఇయర్ అప్ టు 20 to 20,000 hertz అయినా, ఎబో 20,000 hertz అయినా, బిలో 20,000 hertz అయినా మనకి వినిపించదు. మనకి ఇన్ఫర్మేషన్ అందుకని మనకు తెలియట్లేదు. కానీ చెప్పిన వ్యక్తి మనం వినాలి. చెప్పిన వ్యక్తి ఎవరు? సాధారణ వ్యక్తి? సర్వలోక మహేశ్వరుడు, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తను చెప్తున్నాడు అనమాట. ఏ అర్జున శోకించకు, నువ్వు అనుకుంటున్నావు వారు చనిపోరు. వాళ్ళు గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు, ఫ్యూచర్లో కూడా వారు ఉండబోతున్నారు అని చెప్పాలి. ఈ జ్ఞానం తెలియకుండా మనకి ఎలా ఉందో తెలుసా అండి? స్పిరిచువాలిటీలో ఫస్ట్ చెప్పేది తెలుసా? నువ్వు వేరు, ఆత్మ వేరు. స్పిరిచువాలిటీ చాలా మంది దీన్ని అంగీకరించారు, అందుకే వారికి స్పిరిచువాలిటీ అర్థం కాదు. ఉదాహరణకి మహేష్ నీకు పొలం ఉందా? ఎన్ని ఎకరాలు? 4. నేను అడగాను. 4 ఎకరాలు. నీ పొలాన్ని నువ్వు దొంగతున్నావు. ఎవరు దొంగతున్నారు? నువ్వు దొంగతున్నావు. నువ్వు పొలాన్ని, మీకు పొలం ఉందండి, కొద్ది పొలం ఇచ్చాను. మహేష్ పొలంలో వాటర్ అందరికి ఇచ్చాను అనుకోండి. మీరేం చెప్పారు? కొద్దిసేపు దున్నుకొని నేను చెప్పాను. దున్నుతున్నప్పుడు మీరు పొలమా? దున్నేవాడు వేరే, పొలం వేరే. అవునా? అంగీకరిస్తారా? ఇప్పుడు ఈ శరీరం అండ్ ఆత్మ ఒకటేనా? ఈ శరీరంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చాడు, వైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. రేపు ఎల్లో డ్రెస్ వేసుకొచ్చాడు అనుకోండి, అయినా కాదు అని చెప్తాము మనం. ఏ డ్రెస్ వేసుకున్నా వ్యక్తి ఒకడే. చిన్నప్పుడు షణ్ముఖుడు ఒకడే, ఇప్పుడు కూడా ఒకడే. అవునా? షణ్ముఖే కదా. మారిపోయామా? మారిపోలేదు. సేమ్ షణ్ముఖం. అలా మనం కూడా ఫ్యూచర్లో కూడా మనం అక్కనే ఉండిపోతామని దేవాలయం చెప్తున్నారు. ఈ జ్ఞానం లేకుండా ఏమైతే తెలుసా అండి? స్పిరిచువాలిటీలో ఒక హనీ బాటిల్ ఇచ్చాను నేను. హనీ తేనె వచ్చేసి చాలా రుచిగా ఉంటుంది అని మూత తీయకుండా ఎంత నాకినా దాని రుచి తెలుస్తుందండి నాకు. మళ్ళీ చెప్తాను తినండి. తేనె బాటిల్ని మూత తీయకుండా సీసా బయట నుంచి ఎంత రుచి చూసినా రుచి తెలుస్తుందా నాకు? ఎందుకు తెలియదండి? గోవుడు తేనె తింటే తెలిసేది. నేను గాజు దాకి తేనె అంటే నాకేం రుచి తెలుస్తుంది? ఏం తెలియదు. ఎప్పుడైతే తేనె బాటిల్ ఓపెన్ చేసి తేనె తీసి నాకేమో అప్పుడే దాని రుచి మనకి తెలుస్తుంది. ఆ మూత తీసే వ్యక్తి ఎవరంటే గురువు అనమాట. బయట నుంచి నాకు తేనె రుచి చూసి నాకు మనకి దేవదేవుడు స్వయంగా ఈ భౌతిక జ్ఞానం మనకి ఇవ్వడం జరిగింది. మీరు అందరూ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా ప్రభు బోర్ కొడుతున్న ప్రభు ఆనందం ఉండి కొంచెం పెయిన్ ఇవ్వండి ప్రభు అని ఎవరైనా ఉన్నారా? ప్రభు ఆల్రెడీ దుఃఖంలో ఉన్న ప్రభు ఇలా చేస్తారు ప్రభు అంటే మనం దుఃఖంలో ఉన్నాం. మీకు ఏం ఆనందం ఇస్తుందండి? మీ లైఫ్లో కొన్ని కోరికలండి. న్యూ ఇయర్ రోజు ఏం చేస్తే హ్యాపీ ఉంటుంది? మీకు కేక్ కట్ చేస్తే హ్యాపీ ఉంటుంది.
ఇంకా బయటకు వెళ్తే ఆనందం. ఓకే, ఇంకా బయటికి ఎంజాయ్ చేసే ఆనందం. ఓకే, ఇంకా రెస్టారెంట్ వెళ్ళి తింటే ఎంజాయ్ చేసి. ఓకే, ఇంకా చెప్పండి. చెప్పడం తప్పేముందండి? ఎట్లా హ్యాపీ ఉంటారంటే కూడా చెప్పకపోతే మరి ఎలా హ్యాపీ ఉంటారు? ఫ్రెండ్స్ తోటి కలిసి హ్యాపీ ఉంటారు. ఓకే, ఇంకా క్రాకర్స్ కలిసి హ్యాపీ ఉంటారు. ఓకే, ఇంకా ఓకే హ్యాపీ. ఓకే, చాలా మంచి మంచి ఆన్సర్ ఇచ్చారు. నేను చెప్తాను, మీరు హ్యాపీ ఉన్నారు లేదు చెప్తాను. చెప్పాలి. హ్యాపీ ఉందామని చాలా కొనుక్కున్నారు. మీరు పాప నాకు బయటికి వెళ్తే హ్యాపీ ఉంటా, రెస్టారెంట్ తింటే హ్యాపీ ఉంటా అని అంటున్నారు. మీరు బాగా తినేశారు, ఎంత అంటే ఇడ్లీగా తినేశారు అన్నమాట. రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఏమంటే తినని చెప్పాను, తింటారా? హ్యాపీ ఉంటాను కదా. ఇప్పుడే కదా రెస్టారెంట్ తీసుకెళ్తే హ్యాపీ ఉంటాను. రెస్టారెంట్కి వెళ్తే హ్యాపీ అన్నావు కదా. రెస్టారెంట్కి వెళ్ళి అన్నీ అయిపోయినాయి కదా, హ్యాపీ ఉంటారా? హ్యాపీగా ఉంటారు. హ్యాపీనెస్ మనకి వస్తువులు ఇస్తే ఏమనుకుంటామండి తెలుసా మీరు? హ్యాపీనెస్ మనం ఏమనుకుంటాం, కారు ఉంటే హ్యాపీ అనుకుంటాం, అవునా? బైక్ ఉంటే హ్యాపీ. అవన్నీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదండి, ఎందుకు హ్యాపీ లేదు? లేవా? ఇంకా లేవా? కుటుంబ సభ్యులతో ఉంటే హ్యాపీ ఉంటా అన్నారు. కుటుంబ సభ్యులు లేరా? ఉన్నారు కదా. రెస్టారెంట్ ప్రతినిత్యం వెళ్తున్నాం కానీ హ్యాపీ ఎందుకు ఏమో? ఎడ్యుకేషన్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే హ్యాపీ ఉంటాడు. ఎడ్యుకేషన్ స్టేట్ టాపర్ వచ్చినాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? హ్యాపీ లేక. వాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు సార్? నిజంగా ఫస్ట్ రాణి మార్గం సూసైడ్ చేసుకున్నాడు. మనకి నేను చిన్నప్పుడు స్కూల్లో 5th ర్యాంక్ వచ్చిన పండుగ చేసుకుంటాడు. పాస్ అయిపోయినా పేపర్లో నెంబర్ రావడం కాదు, పండుగ చేసుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ రాణి మార్గం భయంకర సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ అవిద్య. మీరు అనుకుంటారు ఇవి ఉంటే హ్యాపీ ఉంటానని అనుకుంటున్నారు, అంతే. ఇట్స్ అన్ ఇమాజినేషన్, ఇల్యూషన్. నిజంగా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అనుకోవచ్చు, ప్రభు లేదు ప్రభు నాకు హ్యాపీ ఉంటారు. మీకు ఏదైతే హ్యాపీ ఇస్తుందో అది దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అదే దుఃఖాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్య ఏదైతే ఉందో మనం గురుముఖంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలండి. ఎవరన్నా ఉదాహరణకి పాలు తాగితే మంచిది కదా, పాలు తాగితే మంచిది. పాము తాగిన పాలు తాగుతారండి. ఎందుకంటే పాలే కదా, పాలే కదా. పాము ముట్టుకుంది తాగినప్పుడు కాదు, టచ్ చేస్తామని ఇంకా తాగు, తోక పట్టుకుని తాగుతాము. ఏమో ప్రభు తోకలు ఉందే మన విషయం ఎందుకు తెలుసు మనకి అని చెప్తారు. ఎందుకంటే భయం. ఒక్కసారి అది తాగితే ఆ తాగుతే భయం. మనం కూడా గురుముఖంగా కాకుండా వేరే వ్యక్తుల మాయవాది వ్యక్తుల దగ్గర వింటే అది విషయంతో సమానం అని చెప్పడం జరిగింది. ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎవరి పడితే దగ్గర వారి దగ్గర వినకూడదు. అలా విన్నట్టయితే విషయంతో సమానం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జీవితాన్ని వృధా చేసుకుంటాం. ఒక వ్యక్తి చెప్పారు ఏమని అంటే, లైఫ్ దుబారా నైమిలేగా ఎంజాయ్ కరు. మీరు వింటారు కదా సినిమా డైలాగ్, లైఫ్ మళ్ళీ వస్తుంది ఎంజాయ్ చేయి. మళ్ళీ వస్తే ఒక వ్యక్తి చెప్తున్నాడు, అప్పు చేశాను నెయ్యి వేసుకొని తినమని చెప్తున్నాడు అనమాట. అప్పు బాగా చేసి ఎక్కొడితే ఏమైతే తెలుసా అండి, వాడు నెక్స్ట్ జన్మలో మనకి కొడగలు పోతాడు. వాడు తప్పు తీసుకుంటాడు. చూడండి, ఆస్తి నాగేస్తుంటాడు వాడు. తండ్రి ఏమో అంత సంపాదించి పెడుతుంటాడు, వాడేమో కథ నాగేస్తుంటాడు. చూసారా? మరి ఎందుకు నాకేడండి వాడంతా? నువ్వు ఏదో జన్మనా అంతే రుణం ఉన్నావు, వాడు తీర్చుకుంటున్నాడు వాడు. కొంతమంది చాలా బాధ పెడతారు, ఎంత హింసిస్తారంటే మీరు చూడండి, కొంతమంది కొడుకుల్లో పుట్టి హింసిస్తుంటారు తల్లిదండ్రులు. నేను చూసాను, తండ్రిని కొడుతున్నాడండి. ఎందుకంటే కర్మబంధనం అనేది ఉంది. లైఫ్ ఒకటేసారి కదండి, లైఫ్ వస్తూనే ఉంటుంది. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకో అని మనకి
ఆచారం చెప్పలేదు. ఈ తప్పుడు సిద్ధాంతం ఉన్నామనుకోండి, వాడు చెడిపోతాడు, వాడి విన్నందుకు మనం కూడా చెడిపోయే అవకాశం. అందరూ ఉంటారు నీకు ఏమని అంటే, అరే మంచి జాబ్ వచ్చి నీకు ఇచ్చేయాలా, ఒక పనులు భగవాన్ చెప్తారు. అంటే ఇంకో వచ్చి చెప్తాడనమాట, ఇట్లా కాదు లైఫ్ హ్యాపీ, కార్ ఉంటే హ్యాపీ ఉంటుంది, ఇది కాదు పిల్లలు ఉంటే హ్యాపీ ఉంటుంది, ఇది కాదు అది ఉంటే హ్యాపీ ఉంటుంది, అది ఉంటుంది ఉంటుంది, ఇది ఉంటుంది హ్యాపీ ఉంటుంది అని చెప్పి హ్యాపీ 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 పోస్ట్పోన్ అయిపోతూనే ఉంటుంది. అవునా? కానీ నిజమైన ఆనందం ఎక్కడుంది మనకి? అది భౌతిక జ్ఞానం గురుముఖంగా పెట్టి మనకి అప్పుడు అర్థమవుతుంది నిజమైన ఆనందం ఎక్కడుందని మనకు అర్థమవుతుంటుంది. అది కాకుండా అని చెప్పాను కదండి, మాయవారి సిద్ధాంతాలు కనుక మనం విన్నామనుకోండి, మనం కూడా పాలు విషం తాగిన పాలని మనం తాగినట్టు ఆచరణ చెప్పడం. మనం ఎప్పుడు ఉంటామండి ఈ జ్ఞానం చెప్పాను కదా, స్పిరిచువాలిటీలకు రాగానే మనం మొదటిగా చెప్పేది ఏంటంటే, నువ్వు వేరు శరీరం వేరు. నువ్వు ఎప్పటికీ ఉంటావండి, ఎప్పటికీ వెళ్ళిపోతావు. మనం ఎప్పుడైనా ట్రైన్లో ఎక్కేసి ట్రైన్ ఈ నుంచి మీరు బృందావనం వెళ్తున్నారు, ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక మాతాజీ వచ్చినప్పటి నుంచి కంప్లైంట్స్ అండి, ఏమంటే గడ్డ బాగలేదు, డర్టీగా ఉంది, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అన్ని కంప్లైంట్స్ చెప్తుంది. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ఎక్కేసి మంచి పరుపు మొత్తం ఆ సీటు కుట్టేసి, మంచి ముంగట అద్దం పెట్టేసి, ఫర్నిచర్ పెట్టేసి, సోఫా పెట్టేసి, అక్కడ గ్లాస్ పెట్టేసి, హీటర్ పెట్టేసి, ఏసీ సరి వస్తలేదు ఇంకో ఏసీ పెట్టేసి, అవన్నీ సెటప్ చేస్తారండి ట్రైన్లు. ఎందుకంటే టెంపరీగా ఉంటాం, ఆ డెస్టినేషన్ రాగానే మనం దిగిపోతాం. ఈ శరీరం కూడా అంతే కదండి, పర్మనెంట్ ఉంటారు శరీరంలో, ఉన్నారా ఎవరైనా? కానీ అలానే చేస్తున్నాం. ట్రైన్లో ఎక్కేసిన తర్వాత మనము ట్రైన్లో అడ్జస్ట్మెంట్స్ గురించి కోరుతున్నాం అన్నమాట. సేమ్ మన భౌతిక ప్రపంచంలో కూడా మనం కూడా ఇదే చేస్తున్నాం. అందుకే మనము ఆనందంగా ఉండట్లేదు. ఎవరైనా ట్రైన్లో ఏదైనా ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏమంటామా, మనకి తెలియలేదు అనుకుంటాం. కానీ నిజంగా వాస్తవంలో మనం కూడా ఈ జీవితంలో అలానే చేస్తున్నాం. మీకు 2 ఉదాహరణలు ఇస్తానండి. యాక్చువల్గా మనము గతంలో కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం, ఫ్యూచర్లో కూడా ఉండబోతున్నాం అన్న దాని గురించి నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లైఫ్ చేంజింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు. నేను చెప్పాను కదా, మనకు ఒక అపోహ ఏమని, గతంలో నేను ఉన్నానా, ఇప్పుడు కూడా ఉన్నానా, జ్ఞాపకంలోకి ఎందుకు లేదు అన్నదాని గురించి. మీరు చూడండి, చిన్నప్పుడు చిన్నపిల్లలు, మా చెల్లి ఉండేది, తనకి కోడి చూసారని భయపడతారండి. కోడిని భయపడతారు, పట్టుకుంటాం కూడా. చిన్న చిన్న కోడి పిల్లలు పట్టుకుంటాం. మా చెల్లెకి కోడి అంటే చాలా భయం. ఇంట్లో ఎవరు భయపడము. మా చెల్లి ఇప్పుడు కూడా కోడి అంటే భయం. ఎందుకంటే భయం, పూర్వజన్మ ఒకటి. ఒక రీసెర్చ్, ఇండియా జరిగిన రీసెర్చ్ ఉంటుంది. ఇండియా వారంగంటలా కాదు, ఇండియాలో శుక్ల అని ఒక అమ్మాయి, తనకి గత జన్మంలో ఎవరిని పెళ్లి చేసుకుంది, తన పిల్లలు ఎవరున్నారు, తన ఇల్లు ఏంది అన్నీ తెలుసండి. అది న్యూస్ పేపర్లో రాగానే మహాత్మా గాంధీ సాధారణమైన వ్యక్తి కాదండి, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఫారెన్లో చదివిన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తను ఏం చేశాడంటే, తను చెప్తుంది నిజమా కాదా, అబద్ధమా, ఎంక్వైరీ చేయండి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక కమిటీని మొత్తం ఏర్పాటు చేసి తను పంపించడం జరిగింది. తను పంపించిన తర్వాత వాళ్ళ నాన్న నేను అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో అనుకొని, నా ఊరు ఇది, నేను అక్కడ ఉన్నాను, నేను ఈ ఇంట్లో ఉండే అని చెప్పిందండి. చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, చెప్పింది నిజమా కదా టెస్ట్ చేద్దామని ఈ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళే స్వయంగా డబ్బులు కట్టి ట్రైన్లో తీసుకొని వెళ్ళారు. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, నేను జీవితంలో ఈ ఊరికి ఇంతవరకు రాదు, ఇప్పుడు కాదండి, నేను చిన్నప్పుడు కూడా నేను రాలేని చెప్తున్నాడు తండ్రి. తన తండ్రి రాని తన కూతురు ఇప్పుడు వచ్చి ఉంటుందా? లేదు. వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తను రిక్షా వాడికి, అప్పుడు మాకు తెలుసు కదా రిక్షా అంటే గుర్రబండ్లు అలాంటివి ఉండేవి అనుకుంటారు. ఈ గుర్రబండిలో ఇటు వెళ్ళండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చెప్తుందన్నమాట, కిచెన్ వీడుంది, కిచెన్లో పాత్రలు వీడుంటాయి, రూమ్ వీడుంది, ఒక బెడ్రూమ్ వీడుంది అన్నీ చెప్పింది. ఇలా ఆశ్చర్యపోతున్నారు,
వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఉన్నాడు. తను చనిపోయే ముందు కొన్ని డబ్బులు దాపెట్టి, మనకు అలవాటు కదండి, కొన్ని డబ్బులు దాపెడతాం, ఎవరు కనబడకుండా డబ్బులు దాపెడతాం. డబ్బులు ఎక్కడ లేవో చెప్తాం. ఆశ్చర్యపోయిన వాళ్ళ భర్త, నాకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి చూస్తే నిజంగా డబ్బులు కూడా ఆశ్చర్యపోయింది. అలా బాబు ఎవరైతే బాగున్నాడో తినేమో చిన్న పిల్ల ఇలా ఉంది. అలా బాబు వస్తే అలా బాబు పెద్దగా అయిపోయాడు. నేను చనిపోయి పుట్టింది అంటే అర్థం చేసుకోండి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ బాబు పెద్దగా అయ్యాడు. వాళ్ళ బాబు రాగానే బొమ్మ ఇచ్చి ఆడుతుంది. తిని చిన్నపిల్ల, బాబు పెద్దగా ఉన్నాడు. బాబు ఆడుకోబెట్టా అని చెప్పి నేను బొమ్మ ఇస్తుంది. ఇది ప్రాక్టికల్గా మీరు కొంతమంది చూడండి, భాగవద్దాస్ అని ఒక పిల్లడు ఉన్నాడు, భగవద్గీత శ్లోకాలు 700 శ్లోకాలు చెప్తున్నాడు. అవునా? 5 ఏళ్ళ పిల్లడు ఇప్పుడు చెప్తున్నాడు. కొంతమంది మీరు జింకలు కుక్కలు చూస్తుంటారు. రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. జింక తన దెబ్బ తాగిందని బృందావనం దగ్గర కట్టేసి వదిలేద్దామని చెప్పి కట్టేంతసేపు ఒక డివోటీస్ తీసుకుని వచ్చి వాళ్ళు పెట్టారు. ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరే అంటే జింక ఆడుతుందండి డ్యాన్స్. అది ఆపేస్తుంది. చూసారు ఎప్పుడైనా కుక్క కూడా ప్రదక్షిణ చేయడం, టెంపుల్ ప్రదక్షిణ చేయడం అనేది చూస్తుంది. అవునా? మరలా గత జన్మ లేనిది, ఇంకో జన్మ లేనిది వారు ఎందుకు అలా భావిస్తారు? ఎందుకు కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులు భయపడుతున్నారు, కొంతమంది భయపడలేదు అంటే ఈ కేస్ స్టడీ బట్టి మీకు అర్థమైందా? గత జన్మ ఉంది అని అర్థమైందా? అలానే మన శరీరం వదిలేసిన తర్వాత ఇంకో శరీరాన్ని మనం తప్పకుండా పొందుతాం. ఇంకా రానున్న శ్లోకాలు ఇంకో చక్కగా వివరిస్తాము. నేను ఒక్క కథ చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తానండి. చిత్రకేతు మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు. చిత్రకేతు మహారాజు ఎంతో గొప్ప మహారాజు అంటే తనకి రాజ్యంలో అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. భార్య, అద్భుతమైన సంపద, మంత్రివర్యులు, ఖజానా, అసలు ఎంత ఆస్తులు అంటే అన్ని ఆస్తులు ఉన్నాయి. తను పిల్లల గురించి ఒకటి ఇంకా అలా చాలా మంది వివాహం చేసుకుని, కానీ ఎవరు చేసుకున్నా పిల్లలు కావాలి. ఒకసారి వచ్చి ఒక గురువుగారు వచ్చి చెప్పారు, ఆయన ఇది జీవితం కాదు, జీవితం మనకి ఇంకోటి ఉంది, ఎవరికి పిల్లలు లేరని జీవితం వృధా చేసుకోకు అని చెప్తే తను వినట్లేదు అనమాట. ఎంత చెప్పినా వినట్లేదు. తను ఏం చేశారంటే, నాకు ఒకటే ఒక కోరిక అండి, నాకు పిల్లడు ఉంటే చాలు అంటే సరే నీ కోరికను తీరుస్తాను, మరొక కండిషన్, ఆ కొడుకు నీకు దుఃఖానికి కారణమవుతాడు, సుఖానికి కూడా కారణమవుతాడు అని చెప్పాడు. పిల్లలు లేని వ్యక్తికి పిల్లడు ఉంటే సుఖం, పిల్లడు ప్రయోజకుడు కాకపోతే దుఃఖమేమో, ప్రయోజకుడు కాకపోతే పర్లేదు నేను పోషిస్తాను, దుఃఖం ఉంటే పర్లేదు అని చెప్పేసి సరైన వరం తీసుకున్నాడు. వరం తీసుకున్న తర్వాత తన ముఖ్య ఎవరైతే రాణి ఉంటారో తనతోటి ఒక పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుట్టి మొత్తం రాజ్యం అంతా భయమర్చిపోయాడు అనమాట. ఎప్పుడు చూడు పిల్లోడే జీవితం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడి జీవితం అని చాలా రోజులు అలా గడిపాడు. అలా గడుపుతుంటే మిగతా భార్య ఉన్నారు కదండి, వారు అనుకుంటున్నారు ముందేమో రాజుగారి దగ్గరకు వచ్చేవాడు, రాజుగారు పట్టించుకోవట్లేదు. రాజు మన దగ్గర రావాలంటే ఏం చేయాలి, మరి రాజు రాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు స్టడీ చేయగా వారికి ఏంటంటే, ఎందుకు రావట్లేదు రాజు, పిల్లోడు లేకపోతే వాళ్ళ దగ్గరికి వస్తాడు రాజు అని చెప్పేసి వారు ఏం చేశారంటే అతన్ని చంపేద్దామని అన్నారు. ఎలా చంపాలి, విషయం పెట్టేసి చంపారు. ఎవరైతే సేవకులు ఉన్నారో అందరూ వారికి వచ్చేసి భోజనం చేసి పంపించేశారు. అది తిరిగి చనిపోయాడు పిల్లోడు. రాజు ఎంతో శోకం అంటే అసలు కింద పడిపోయి బొర్లేసి ఏడుస్తుంటే రాజులు అంటున్నారు అనమాట, బద్దలు ఒకటి ఏడుస్తున్నాడు అనమాట. యశోన పుత్రాన అని ఎంత ఏడుస్తుంటే వాళ్ళ భార్య ఎవరైతే విషయం పెట్టారో వారు అనుకుంటున్నారు అనమాట, వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే మా భర్త దక్కాలని ఇలా చేశాము, కానీ పుత్రుడు లేడని వ్యామోహంలో మా రాజు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అంత వ్యామోహంలోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి పుత్ర
వచ్చారనమాట. ఎవరైతే జ్ఞానం ఇచ్చాడో అవన్నీ వచ్చారు. కానీ చెప్పాడు, అయ్యా నీ మొదట్లోనే చెప్పాను, నీ పుత్రుడు వద్దయ్యా, నీ తత్వజ్ఞానం తెలుసుకొని నువ్వు ముందుకు నడవయ్యా అంటే నేను నా పుత్రుడు కావాలి. నేను చెప్పాను నీ కొడుకే సుఖానికి కారణమవుతాడు, దుఃఖానికి కారణమవుతాడు. నేను చెప్పాను కదా, సుఖం వచ్చింది నీకు, దుఃఖం వచ్చింది, వదిలేయ్యా. సుఖ దుఃఖాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి. రానున్న శ్లోకంలో మనం చర్చిస్తాం. సుఖ దుఃఖాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి. మనం ఏవైతే తాత్కాలిక సుఖాలను దుఃఖాలు అనుకుంటున్నామో అవి వచ్చి వెళ్ళిపోతాయి. ఇది కాదయ్యా, జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయ్యా అంటే వినట్లేదు. ఏం చెప్పినా వినట్లేదండి, నా పుత్రుడు కావాలంటే అని ఏం చెప్పినా వినట్లేదు. సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే లేవని చెప్పాను. మా పుత్రుని ఏదైతే ఆత్మ వెళ్ళిపోయిందో ఆత్మను రప్పించి ఆ శరీరం నుంచి లేపారు. లేపగానే ఆనందాన్ని అందులేవన్నమాట. వెళ్ళి కౌగులించుకున్నాడు. కౌగులించుకోగానే ఆ పిల్లలు లేచి ఏమడిగాడంటే ఎవరు నువ్వు అన్నాడు. ఏమడిగాడు? ఎవరు నువ్వు. ఇతను ఆశ్చర్యపోయాడు. ఎవరింట్రా, నేను తండ్రింట్రా అని ఏమడిగాడంటే, నేను 84 లక్షల జీవరాశుల్లో కొన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఎందులో నా తల్లిదండ్రులు. ఆశ్చర్యపోయాడు. నేను నీ జన్మలా ఇప్పుడు? అవును, మన కొన్ని కోట్ల జన్మలు నేను ఎత్తాను కదా, వాళ్ళు కూడా నాకు తల్లిదండ్రులు కదా, మన దగ్గర వెళ్ళిపోవాలి. తను ఏం చెప్పాడంటే, నీకు రుణానుబంధం, నీకేదో దుఃఖాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను, కొన్ని రోజులు ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ సద్గతికి వెళ్ళిపోయాను, చాలా ఉన్నతగతిలో ఉన్నాను, నన్ను పిలవకండి అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు తన కళ్ళు తెరుచుకుంది అనమాట. ఏమని, నేను నా కొడుకు అనుకున్నాను, కానీ కొన్ని రోజులు నాకు నా జీవితంలో ఏదో కర్మానుబంధంగా వారికి వచ్చి వెళ్ళిపోతున్నాను తెలుసుకొని అప్పటి నుంచి అన్ని పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక చింతనలో తన జీవనం గడపడం అనేది మొదలుపెట్టడం అనేది. మీరు కూడా చెప్పండి, మాకు మీరు అన్నారు కదా నా కుటుంబ సభ్యులతో హ్యాపీ ఉంటాను, అవునా? మరి ఏ జన్మ కుటుంబ సభ్యులు మనకి పొరపాటున దేవాదేవుడు జ్ఞాపకంలో ఇచ్చారు. గత జన్మ గుర్తుందనుకోండి, ఈ జన్మ తల్లిదండ్రులను ప్రేమించాలా, నేను వాళ్ళని ప్రేమించాలా, వీళ్ళని ప్రేమించడానికి సమయం లేదు, అవునా? ఈ పిల్లల్ని ప్రేమించడానికి సమయం లేదు, ఇంకా ఆడికి ఏం చేస్తారు? ఇప్పుడు ఆ పిల్లోడేమో శుక్లా కేసు చెప్పాను కదా, వాళ్ళ పిల్లోడు ఎంత పెద్ద ఉన్నాడే, నేను పెద్ద ఉన్నాడు. పిల్లోడు తినిపిస్తే ఆడు తింటాడా? దేవాదేవుడు ఇచ్చిన వరం అండి, మర్చిపోవడం. మర్చిపోయి, కానీ మనం మర్చిపోకూడదు ఏంటంటే, మనం ఈ ఆత్మని మర్చిపోకుండా ఆత్మకి పోషణ వచ్చే ప్రయత్నం అనేది మనం చేయాలి. అది ఎవరి సరిగ్గా చెప్పాను కదండి, ఎవరి పడితే వాళ్ళ దగ్గర పొరపాటు కూడా వెళ్ళకూడదని మనకి చెప్పడం జరిగింది. ఎవరో చెప్పారు తెలుసండి, చైతన్య మహాప్రభు, రామానుజాచార్య, ఇలా గొప్ప గొప్ప ఆచార్యులు వచ్చి మనకి సిద్ధాంతాన్ని ఇవ్వడం అనేది జరిగిందండి. మనం దేవాదేవుళ్ళు ఎప్పుడు కలిసిపోమండి, మనం ఉంటాము, గతంలో ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము, ఫ్యూచర్లో కూడా ఉంటాము. మనం ఎలా ఉంటుంది అనేది మన నిర్ణయం అండి. ఎలా ఉండాలనుకుంటున్నది మన నిర్ణయం. మనకి భౌతిక శరీరంలో ఉండాలనుకుంటున్నారా, ఆధ్యాత్మిక శరీరంలో ఉండాలనుకుంటున్నారా? భగవత్ చింతనలో ఉండి, భక్తి మార్గంలో ఉండి మన శరీరం వదిలేస్తే ఆధ్యాత్మిక శరీరం మనకి రావడం జరుగుతుంది. వైకుంఠ ధామానికి వెళ్తాం. వైకుంఠ అంటే కుంట అంటే బాధలు, వైకుంఠ అంటే బాధలు లేని ప్రదేశానికి మనం వెళ్ళిపోవచ్చు. లేదు నేను కర్మ చేసి ఇలానే ఉండిపోతానంటే మళ్ళీ భౌతిక శరీరంలో ఉంటుంది. ఉండడం మాత్రం కంపల్సరీ, ఉండడం మాత్రం కంపల్సరీ. భౌతిక శరీరంలో ఉంటావా, ఆధ్యాత్మిక శరీరంలో ఉంటావా అని నిర్ణయం మనకి ఇచ్చారు దేవాదేవుడు. ఇంకా దీని గురించి అద్భుతమైన శ్లోకాలు మనకి దేవాదేవుడు ఇచ్చారండి. అవి మనము నెక్స్ట్ క్లాస్లో మనం అది కూడా చర్చిస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒక్కసారి శ్లోకం చెప్పేసి మనం చేద్దామని సంభాషిద్దాం. ఎవరైనా చెప్తారా శ్లోకం? చెప్పండి. రేపు నెక్స్ట్ చెప్తారా మేడం? చెప్తాం. చెప్పండి. నత్వైవం జాతునాశం నత్వం దేవే జనాధిప నైవ భవిష్యామః సర్వే వయం అతః పరం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు
ఇప్పుడు కూడా ఉన్నాం, ఫ్యూచర్ కూడా మనం ఉంటాము అని చెప్పడం జరిగింది. కానీ అజ్ఞానం మనకి భయం ఇస్తుంది, తెలుసా? అజ్ఞానం భయం ఇస్తుంది. మీరు చీకట్లో ఉన్నారనుకోండి, చీకట్లో మీ ఇంట్లోనే చిన్న తాడు తగిలిందనుకోండి, మీకు భయం అవుతుందా కదా? ఎవరు ఇల్లండి? మీరు. ఎవరు ఇంట్లో ఉన్నారు? మీరు. మీ ఇంట్లో అప్పుడు పాము ఉందా? మరి తాడు తగ్గదు భయం మీకు? పామేమో, పురుగేమో, బుద్ధికేమో, ఇంకేమంటాము, బల్లేమో, ఈగలేమో, లేని కూడా భయాలు వచ్చినాయి. అవునా? ఎవరు ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఉంటారు, భయం. మీ ఇంట్లో భయం లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? లైట్ రావాలి. మన జీవితంలో కూడా మనం ప్రేయర్ చదువుతాము. అజ్ఞానాన్ని విరంధస్య జ్ఞానాంజనశలాకయ. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించాము. అజ్ఞానాన్ని విరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురువే నమః. గురువు వచ్చి ఈ అంధకారం నుంచి మనం కూడా వెలుగు నడిపించినప్పుడు మనం కూడా భయపడకుండా జీవనాన్ని గడుపుతాం అన్నది గురువు ముఖంగా ఈ భౌతిక జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేదా ప్రశ్నలు లేకపోతే మీకు ఏం నచ్చిందో క్లాస్లో చెప్పండి. మీకు బాగా నచ్చిన విషయం క్లాస్లో అంటే చెప్పండి. చెప్తారు ఎవరు? మన శరీరం కాదు ఆత్మ. ఓకే, ఇంకా వెరీ గుడ్ పాయింట్. మనకి అపూర్ణమైన ఇంద్రియాలతోటి పరిపూర్ణమైన దేని మనము చూడలేము. ఇప్పుడు నాకే రేచి ఐ ప్రాబ్లం వేరే వాళ్ళు చెప్పొచ్చు, నేను ఈ ఐ సంగతి చెప్పొచ్చు. నాకే ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళు చెప్తాను. అట్లా మనకు కూడా ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉండడం వల్ల మనం సరిగ్గా చూడలేము. దేవుడు పర్ఫెక్ట్గా ఉన్న దేవుడిని చెప్తున్నాము. ఇంకా గత జన్మ ఉంది, గత జన్మలో ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాం, ఫ్యూచర్ కూడా ఉంటాము. ఇంకా ఐక్యం అయిపోయారు అంటారు, కానీ అది కాదు. నేను చెప్పాను కదా, చిలుక చెట్టులకు వెళ్ళిపోయింది. చెట్టుకు వెళ్ళిపోతే చిలుక ఉందా లేదా? మోక్షం ప్రాపించడానికి ఆయన కలిసిపోయారు, దేవుడు కలిసిపోయినాడు. దేవుళ్ళు కలిసిపోము ఎప్పుడు. దేవుడు చెప్తాడు ఇక్కడ ఏమని, నువ్వు ఉంటున్నావు, నేను కూడా ఉంటున్నా అని చెప్పాడు. ఎప్పుడు? గతంలో ఉంటున్నాం, ఇప్పుడు ఉంటున్నాం, భవిష్యత్తులో ఉంటున్నాం అనడాన్నా. కలిసిపోతే ఎలా ఉంటారు? ఉండదు, ఉంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఇంకా చిత్రకూట మహారాజు ఉత్తాన బాగా చిత్రకూట. నెక్స్ట్ ఇంకా అంతే, ఇంతనే ఇంకా 5 నిమిషాలు అయిపోయిస్తారు. బాడీ ఒక జర్నీ చెప్పాను, ట్రైన్లో జర్నీ చేస్తున్నాం. దిగేటప్పుడు బాధపడతారా? పిల్లలు బాధపడతారు, అమ్మ 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 ఇంకా బాగున్నాము, ట్రైన్లో బాగున్నాము, ఉన్నామంటాం. మనం ఏమంటాం? నన్ను దిగు, ట్రైన్ వచ్చింది, మన డెస్టినేషన్ వచ్చి దిగిపోవాలంటాం. మనం కూడా అలానే అంటున్నాం. వెళ్ళిపోయి శరీరం నుంచి వెళ్ళిపోయి దేవుడు అయినా వేస్ట్ అయిపోయింది శరీరం, ఇంకో శరీరం తీసుకోండి, మనం అటాచ్ అవుతాం. వెరీ గుడ్. మెటీరియల్ థింగ్స్ డస్ నాట్ గివ్ హ్యాపీనెస్. ఇంకా ప్రశ్న వైకుంఠం, అరే వెరీ నైస్ క్వశ్చన్ ప్రభాడి గారు. వైకుంఠం పోయిన తర్వాత మనం ఏమవుతామంటే దివ్య శరీరాన్ని మనం పొందామనుకోండి. ఉదాహరణకి మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తూ ఎక్కడెక్కడో ఉన్నారు, దారి మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో ఆనందంగా ఉంటారు కదా. మనం కూడా దేవుడు మన నిజమైన తండ్రితో మనం కూడా ప్రతినిత్యం ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే టెంపరీ మనకి శరీరం ఉందో, టెంపరీ శరీరంతో మనం పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఉండాలి. ఉదాహరణకి మీరు రెంట్ హౌస్లో ఉన్నారు, రెంట్ హౌస్ ఉంటే అది ఇంటి మీద వాడు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇది రెంట్ హౌస్. పర్మనెంట్గా వెళ్ళిపోతే వెళ్ళిపోతారా? కూడా వెళ్ళిపోవాలంటే నువ్వు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపో నా ఉంటాను. మనం వైకుంఠ ధామం అంటే మన నిజమైన ధామానికి వెళ్ళినప్పుడు, నిజమైన శరీరం మనం ధరించినప్పుడు, అప్పుడు మనం ప్రతినిత్యం ఆనందంగా ఉంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఏదో తప్పు చేశాము, జైల్లో పెట్టారు.
జైల్లో శిక్ష అనుభవిస్తుంది. జైలు విడుదలైన తర్వాత ఎక్కడికి వెళ్తామా? ఇండియా. జైల్లో ఉన్నప్పుడు హ్యాపీ ఉంటారా? జైల్లో ఉన్నప్పుడు మీ ఇష్టం ఉన్నది చేయొచ్చా? జైల్లో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉండొచ్చా? లేదు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు అంటారు? ఎవరేమో వాడు చెట్టు నీళ్ళు సరిపోయినా కొడతాడు. ఇంటి చెట్టు నా చెట్టు నా ఇష్టం ఎండిపోయినా నాకు పర్వాలేదు, మన ఇష్టానుసారం మనము ఉండవు. చాలా వైకుంఠధామానికి వెళ్ళేదంటే దీని భూలోకాన్ని దీని దుఃఖాలయం అశాశ్వతం ఉంటుంది. అంటే ఇది జైలు లాంటిది. వైకుంఠం ఏంటంటే ఇల్లు లాంటిది. కుంట అంటే బాధలు, వైకుంఠ అంటే బాధలు లేని ప్రదేశాన్ని మనం వెళ్ళిపోతాం. అది దివ్య శరీరం పొంది మనం వెళ్ళిపోతాం. టెంపరీ బాడీ కాదు, పర్మనెంట్ బాడీ. దేవదేవుడు మనం సినిమాలో చూస్తారా? అందరు దేవి దేవత వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఏమని? చాలా బాగా వేస్తున్నారు, రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, మీరు వచ్చి రక్షించండి అని చెప్తారు. మన సినిమాలు చూడతారు. టిప్ అని దేవుడు మాయమైపోయి వస్తాడు. దేవుడే మాయగానే, దేవుడు ఇంకో రూపంగా తీసుకొని వస్తాడు. కానీ దేవుడు అక్కడ అలానే ఉంటారా? ఉంటారు. దేవుడికి మనకు వ్యత్యాసం ఉంది. దేవుడు ఉంటారు అక్కడ. ఇక్కడ వచ్చి నీళ్ళ కూడా చేస్తారు. ఎలా అంటే చిన్నప్పుడు అనుకున్నాను అనమాట. పోస్టర్లో చూసి, పోస్టర్లో చిరంజీవి తెలుసా? చిరంజీవి పోస్టర్లో ఉన్నాడు. అది ఈడ ఉన్నాడు, ఇక్కడ పోజ్ చేసుకుని ఎంతసేపు చూంటున్నాడు అనుకున్నాడు. సినిమాకి వెళ్ళిన సినిమా దగ్గర కూడా ఉన్నాడు, ఈడ కూడా చూంటాడు అనుకుంటున్నాడు.